ఇప్పటికి మీరు చూస్తే 400 రోజులు కాదు కదా, నాకు తెలిసి 40 రోజులు కూడా కంటిన్యూస్గా నడిచినట్లేడు. నిన్నేమో 200 రోజులు అన్నట్టుగా వాళ్ళు ఆ మీటింగ్లో అన్నారు. 200 రోజులైనా కూడా 200 సార్లు బ్రేక్ తీసుకున్న ఏకైక ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఇక్కడ నడిచిన దానికన్నా హైదరాబాద్కి ఢిల్లీకి తిరిగిందే ఎక్కువగా కనిపిస్తుంది. సో పాదయాత్ర కంటిన్యూస్గా ప్రతి ప్రాంతంలో చేసినప్పుడే అక్కడున్న అన్ని వర్గాల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటికి భవిష్యత్తులో ఏం చేయాలన్న ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. అసలు పాదయాత్రే ప్రజల్లో చేయకపోతే ఎక్కడి నుంచి ప్రజల సమస్యలు వీళ్ళు తెలుసుకొని ఏ విధంగా వీళ్ళు చేయబోతారు? అండ్ వీళ్ళకి నేను చెప్పేది, ఈ రాష్ట్రంలో అయితే ఏ సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి కుటుంబంలో ఎంతమంది వెల్ఫేర్ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ ఇస్తున్నారు. అలాగే డెవలప్మెంట్ చేస్తున్నారు. విద్య వైద్య రంగంలో ₹1 ఖర్చు లేకుండా అన్ని పిల్లలకి అందిస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ నడవాల్సిన అవసరం లేదు. మీరు నాన్ లోకల్ పొలిటీషియన్స్ కాబట్టి మీరు నాన్ లోకల్ అయిన హైదరాబాద్లో పోయి కూర్చోండి అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే రాబోయే ఎన్నికలు 4 కోట్ల లోకల్ ఓటర్స్కి 4 నాన్ లోకల్స్కి జరగబోతుంది 2024లో. ఆ 4 కోట్ల ఓటర్సు ఆంధ్రప్రదేశ్లో జగనన్నతో ఉన్నారు. ఆ 4 నాన్ లోకల్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్. ఈ 4 నాన్ లోకల్ పొలిటీషియన్స్ని తరిమి కొట్టేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది వాళ్ళు తెలుసుకోవాలి.